హలో గైస్, వెల్కమ్ బ్యాక్. ఈరోజే ముంబై ట్రైన్ బస్ అనమాట. బస్సు చూపిస్తాడు అట్టుంది, దారిద్రంగా ఉంది బస్. లాస్ట్ మూమెంట్లో బస్ క్యాన్సిల్ అయ్యి ఈ బస్ దొరికింది. యావరేజ్ అంటే యావరేజ్. చూడండి బస్సు ఎట్లా ఉందో. ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్. ఏం మారాము ఎట్లా ఉండవు ఉండవా? ఏం మొత్తం అన్నీ లైట్లు అయిపోయినాయి అప్పుడే. నైట్ అన్నాక ఎక్కిన తర్వాత మార్నింగ్ ఎప్పుడో దింపినాడు. నైట్ అనగా మొన్న ఎప్పుడే కొల్లాపూర్ అనుకుంటా. ఏం రాము, మా వాడు చెప్పులు కూడా లేకుండా వచ్చాడు. ఏం రాము, ఎంత దూరం ఉంది ఇంకా కొల్లాపూర్? వాష్రూమ్ అని అమ్మ నైట్ ఎక్కితే బస్సు ఇప్పుడు అయిపోయినాడు. కొల్ల జర్నీ బా ఇంకా 400 కిలోమీటర్లు. 400 కిలోమీటర్లు పోతారామా ముంబై. ఇంకా అంతా తెలుగు మర్చిపోవడమే. హిందీని ఆల్రెడీ హిందీ స్టార్ట్ అయిపోయింది. హిందీ దాబాకా హే అంట. స్టేషన్ మాత్రం పర్లేదబ్బా. ఇక్కడ అంతా ఇంకా తెలుసు కదా, ఇంకా అంతా గుడ్ కాబేజ్. ఆల్రెడీ ఇద్దరు ఏమా తిన్నావేను? ఇప్పుడు వద్దు బ్రో 10 నిమిషాలు ఆపుతారా? 10 minutes ఆపుతాడు. మహేష్, హౌ ఈజ్ ఇట్ జర్నీ? ఫుల్ స్లీపా? మధ్య మధ్యలో లేచినారు వాడు, సరిగా ఇది చేయలే. వాటర్ బాటిల్ కూడా వెళ్ళా, నిజంగా చెప్తున్నా. నీళ్ళు వాళ్ళు తప్పుకేసినారు. వాటర్ బాటిల్ కూడా వెళ్ళే వేస్ట్. తిప్పే ట్రావెల్స్ ఐడియా కూడా రాలేదు. మీ ఇద్దరం అదే అనుకున్నాం. లేదు, ఈ మధ్యలో ఈయన లేపినా వాడేందో వచ్చినాడా, ఏందేందో అరుస్తున్నాడు హిందీలో. సక్రమంగా అర్థం కాలే. సింటు కొట్టిన వాడు పుచ్చుక్ పుచ్చుక్ పుచ్చుక్. 1 గంటకు 2 లేచిన వాటర్ లేవు. ఇట్ట కష్టాలన్నీ ఇంకా మామూలు. ఈ బస్సే బస్ 17 గంటలు జర్నీ. ఆల్రెడీ 12 గంటలు అయిపోయింది. ఇద్దరులోనే అయిపోయింది 12 గంటలు. ఈ గుండె హైలైట్ వాడు మా క్యాబినెట్ చూపిస్తాడు. టిఫిన్ కప్పుడు వస్తాడు 8 9:30 వస్తాడు డైరెక్ట్. ఇంకా మళ్ళీ 2కే. ఇదే మా క్యాబిన్. మా హైలైట్ ఏంటంటే నేను డోర్స్ ఇవి కూడా ఇచ్చినాడు. బాగా అయిపోయినా ఓకే. మనం 1600 పెట్టింది దానికి వర్తబుల్ కాదురా. 1600కి వర్తబుల్ కాదు ఇది ట్రావెల్స్. అట్లీస్ట్ వాటర్ బాటిల్ వెళ్ళరా కొనుకొచ్చుకుంది. ఎప్పుడే కొనుకొచ్చుకున్నా రాదు. ముంబై 420 కిలోమీటర్లు ముంబై. అమ్మా జీవితం. దగ్గర బెంగళూరు టు కడప మజా. ఇంకా 6 hours బెంగళూరు టు కడప. ఇంకా ఎక్కువ దూరమే. లేదు ఇంకా తక్కువ. అప్పుడు చూసినప్పుడే నేను 420. ఇప్పుడు ఇంకా తగ్గిందా? ఇక్కడ టోల్ ప్లాజా చూపించాను ఇందాక. మన లొకేషన్ ఇంకా సిబి ఏమో బయలాపూర్ చూద్దాం. నేను బయలాపూర్ చూసినప్పుడు 420 అక్కడ. ఇప్పుడు తగ్గింది. లొకేషన్ కూడా పర్లేదురా, బాగానే ఉన్నాయి ఇక్కడ. బైపాస్ బిల్డింగ్లు కట్టడాలే డిఫరెంట్. నైట్ మొత్తం
మంచి మంచి లొకేషన్స్ రికార్డ్ చేద్దాం మచ్చా. లొకేషన్స్ బాగున్నాయి కానీ పొద్దున పూట మాత్రం మంచి దుమ్ము పడుతుంది, పల్లె పడుతుంది మంచి కూడా. లొకేషన్స్ అంతా హిందీ వాళ్ళప్ప, ఎక్కడ చూసినా గుట్కానే హిందీ వాళ్ళు మాట్లాడేది కూడా మొత్తం అంతా హిందీనే. నార్త్ అంటేనే హిందీ, ఇక్కడ స్టార్ట్ అయిపోతేనే నార్త్ వచ్చినంత ఫీల్ వచ్చేసింది, నార్త్ వచ్చేసినట్టే. 324 కిలోమీటర్లు, ఇంకా 6 అవర్స్. ఆడున్నాం ఇప్పుడు కొల్లాపూర్ దగ్గర ఉన్నాం. కొల్లాపూర్ అనుకో, కాగలంట పేరు. గోవా దాటో చేసినాము. గోవా ఇటు సైడ్ ఇక్కడ జుమోజీ ఉన్న చూడు సైడ్ కల్లా గోవా అనిపించలే. అది గోవా. గోవా దాటి వెళ్ళిపోయినాము ఇప్పుడు. పొద్దున్న తెల్లారి లేచిలోకి వెళ్ళిపోయినాం. మంచిగా చూడు ఏముందో. మొత్తం హిందీ మైనా ఇక్కడ అంతా. పొద్దున్న 5 గంటలకి గోవా వెళ్ళిపోయింది. జేసీబీలు ఇక్కడంతా సివిల్ ఇంజనీరింగ్ పనులు ఎక్కువ అనమాట. అగ్రికల్చర్, సివిల్ ఇంజనీరింగ్. ఇంకా ఉయ్యాలు పోయినట్టు ఊతుంది బస్సు హైవేలో కూడా. బ్రిడ్జ్ కింద తిరిగినాము. ఫస్ట్ టైం అనమాట ముంబై. ఎట్లా ఉంటుందో ఏమో మా వాడు ఈ టైంతో చేయాలి జర్నీ పోయి ఎక్కువ చూసుకుంటా ఉన్నాడు అప్పటి నుంచి. నెక్స్ట్ టైం ఎవరు మచ్చా అయిపోయినా అనిమల బాగా 18 గంటలు జర్నీ అంటే చాలా కష్టం మచ్చా. బస్సులోనే అది కూడా చేయాలి కదా. ఇప్పుడే దిగినాం అన్నమాట ఈ హోటల్. చికెను వాష్రూమ్లు ఎక్కడ, టాయిలెట్స్ ఏవేమో మొత్తం లాగే. ఏంటి అబ్బాయి జై బాబా బాంబే. మాకేమో హిందీ రాకపోయా, అందుకే ఇంకా ఫోటో తీసుకొని గూగుల్ ట్రాన్స్లేషన్. లాస్ట్కి నాష్టా మాకు బిస్కెట్లు అయిపోయినాయి. 10 నిమిషాలు ఆపి వెజిటేబుల్కు 10 అంటే 15 నిమిషాలే ఆపినాడు. మా వాళ్ళు చర్చలు పడితే చల్లగా చిన్నగా చేస్తున్నాడు. లాస్ట్కి టిఫిన్ బదులు బిస్కెట్లు అయినాయి బరువు కదా, అంతే కదా.
కన్స్ట్రక్షన్. అరే అది తిరిగిపోతే ఏంద్ర పరిస్థితి. ఇది కెనాల్ ఇదే మచ్చా చూడు. ఊగుతుందంటే పూణే కెనాల్, పూణే దగ్గర అనమాట ఇదంతా. అమ్మాయి చూడనా మొదటి చెట్టు ఊడలే. ఇప్పుడే వాష్రూమ్ కాపినాడు తిన్నాను. అసలు చూద్దాం వచ్చాను. కళ్ళు తిరుగుతామంటావా? ఎంత బిల్డింగ్ రా మచ్చా. ముంబైలో పోయింది ఎంత అంటే ముంబైలో ఎంత ఉంటాయి మచ్చా. ఎప్పుడు రా మన రాయచోటి డెవలప్ అయింది మచ్చా? కాదు కదా, 50 ఏళ్ళు పడుతుందా? 5 సంవత్సరాలు తిరిగి వచ్చేస్తాం మళ్ళీ మనం. 50 ఏళ్ళు పడుతుంది ఇట్లా డెవలప్ కావాలంటే. అన్ని కన్స్ట్రక్షన్స్ యూట్యూబ్లో పెడతాం చూడమని చెప్పాను. వీడియోలో మనం అట్లా తీద్దామండి వీడియోస్. ఎంత బిల్డింగ్ రా మచ్చా. ముంబై పోయింది ఎంత అంటే ముంబైలో ఎంత ఉంటాయి మచ్చా. ఎప్పుడు రా మన రాయచోటి డెవలప్ అయింది మచ్చా? కాదు కదా, 50 ఏళ్ళు పడుతుందా? 5 సంవత్సరాలు తిరిగి వచ్చేస్తాం మళ్ళీ మనం. 50 ఏళ్ళు పడుతుంది ఇట్లా డెవలప్ కావాలంటే. అన్ని కన్స్ట్రక్షన్స్ యూట్యూబ్లో పెడతాం చూడమని చెప్పాను. వీడియోలో మనం అట్లా తీద్దామండి వీడియోస్.
చూసేళ్ళకి ముంబై వచ్చేసింది. ఎప్పుడు స్టార్ట్ అయినామో తెలియదు, ఎప్పుడు ఎండ్ అయినామో తెలియదు. లేదు చూసేళ్ళకి ముంబై లోపల ఉన్నాం. దిగే స్టాప్ దాటేసి వచ్చాము అనమాట. ఇంకా కొంచెం మా డెస్టినేషన్ రావడానికి అదే దోవన పోతుందంట బస్సు కూడా. సో ఇంకా అందుకే ఆ బస్సులోనే అని కొంచెం రిక్వెస్ట్ చేసుకొని ఆ నియర్ బైలో దించమని చెప్పాం. అక్కడ లొకేషన్లు అయితే ఒక్కొక్కటి బిల్డింగ్ టాప్ నాచ్లో ఉన్నాయి. సూపర్ అంటే సూపర్ ఉన్నాయి బాగా. పక్కన అడగేస్తాను. ఫైనల్లీ ఇదేంటో బైపాస్ దగ్గర దించేసినాడు. ఫ్లైఓవర్ దగ్గర దించేసి మా డెస్టినేషన్ కావాల్సిన రీచ్ దాటేసి స్టేడియం పక్కనే దించేసి అక్కడి నుంచి నడక స్టార్ట్ చేసినాం. మంచి ఆటో. टेम्पल है ना उधर में, टेम्पल है ना ऊपर में माउंटेन ऊपर में टेम्पल है ना, मालूम है। वो अच्छा एरिया घूमने के लिए। हाँ कुछ तो नाम है वो टेम्पल का, जानते नहीं మాట ఎక్కినప్పటి నుంచి వెళ్ళే స్టేషన్ వరకు దగ్గర ఒక 6 కిలోమీటర్స్ ఏమో ఉంటుందా. ఇది సెక్టార్ 11లో, సెక్టార్ 14లో మేము ఉండేది. సెక్టార్ 11లో మైన్ స్ట్రీట్ అనమాట. సో ఇదంతా సేమ్ సెక్టార్ 11 బాగుంటుంది చూడడానికి. సెక్టార్ 14 మొత్తం అంతా కొంచెం లో క్లాస్ బిల్డర్స్ అందరూ చేస్తుంటారు. సెక్టార్ 14 బాగుంటుంది. ఇది మొత్తం సందులు గొంతుల్లోనే ఉంటాయి ఇక్కడ. మా హాస్టల్ మొత్తం అంతా ఫస్ట్ చూసినప్పుడు భయం వేసింది, 11 కిడ్నాప్లు ఏమైనా చేస్తారేమో అని. నిజంగా ఎట్లా అడుగుతాయి ఇక్కడ. తర్వాత మా బ్రోన్ అనమాట, ఆయన మమ్మల్ని సేవ్ చేసుకున్నాడు. మొత్తం సందులు గొంతులు తీసుకుపోయి లాస్ట్లో ఒక చోటు చూపించినాడు. ఇదే మీ పీజీ అని. ఆ పీజీని చూసి కొంచెం అట్లా ఏదో పర్లేదు అడ్జస్ట్ కావచ్చు అని చెప్పి ఇంకా ఇదే మా పీజీ లోపల పోయి మొత్తం చెప్తాను అనమాట. ఇంకా రేపు రూమ్ టూరు, ఇంకా నైట్ బయటకు పోయినాము, అదంతా మొత్తం చూపిస్తాను. నెక్స్ట్ వాక్లో కలుసుకుందాం. ప్రస్తుతానికైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా రోజుల తర్వాత మళ్ళీ వ్లాగ్ స్టార్ట్ చేసిన. చాలా రోజుల తర్వాత దగ్గర 6 months అవుతుంది. ఇప్పటి నుంచి డైలీ వ్లాగ్స్ వస్తాయి, ముంబై వ్లాగ్స్. ఇంకా సస్పెన్స్ అన్నమాట, ఎక్కడికి పోతానో ఏం చేస్తానో అన్నీ మీకోసం ఇంకా అంత మొత్తం చేసినాం అనమాట. ఇంకా జాబ్ వెళ్ళేది మొత్తం అన్ని డీటెయిల్స్ అన్నీ చెప్తా. ప్రస్తుతానికైతే ఇప్పటి వరకు ఇదే వ్లాగ్. రేపు మళ్ళీ ఇంకో వ్లాగ్తో కలుసుకుందాం. థ్యాంక్ యూ గైస్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. స్టే సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.